నెవిల్ గాడార్డ్ ఒక ప్రఖ్యాత రచయిత. ఆయన ముఖ్యంగా మన జీవితాన్ని మనకు నచ్చినట్టు ఎలా మలుచుకోవాలో అన్న టాపిక్ మీద రకరకాల పుస్తకాలు రాశారు. ఆయన డిస్కస్ చేసిన టాపిక్స్లో అతి ముఖ్యమైన టెక్నిక్ రివిజన్. ఈ టెక్నిక్ని ఉపయోగించి మనం మన గతంలో జరిగిన సంఘటనలను మార్చి ఆ మార్పు ద్వారా మన భవిష్యత్తును మార్చుకోవడం ఎలాగో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను మేనిఫెస్టేషన్ గురించి వీడియోస్ చేస్తా అని మాట్లాడినప్పుడు నా మొదటి వీడియో రివిజన్ మీద ఉంటుంది అని కలలో కూడా ఊహించలేదు. కానీ నా మనసు పదే పదే ఈ టాపిక్ మీద వీడియో చెయ్యి అని చెప్తుండడంతో డైరెక్ట్గా అడ్వాన్స్డ్ టాపిక్ అయిన ఈ టెక్నిక్తో నా మేనిఫెస్టేషన్ వీడియో సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. గతాన్ని మార్చడం అంటే సినిమాలలో లాగా వర్తమానం నుండి మాయమైపోయి గతంలో పడిపోతాం, అక్కడ మనం అంతా మార్చేస్తాం అని అనుకోవద్దు. అంత బీభత్సమైన మాయ మనిషికి సాధ్యమే అయినా అలాంటి సామర్థ్యం మహామహులైన మహర్షులకు మాత్రమే ఉంటుంది. మనం ఆ స్థాయికి వెళ్ళడానికి ఎంత సమయం, ఎంత సాధన పడుతుంది అనేది నేను చెప్పలేను కూడా. ఇక ఈ టెక్నిక్ దగ్గరకు వస్తే దీని ద్వారా మనం చేయగలిగేది మన జీవితంలో ఏ సంఘటన మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతుంది అని మనం బలంగా నమ్ముతున్నామో దాన్ని మనకి నచ్చినట్టు మన మనసులో తిరిగి రాసి అలా రాసిన కొత్త సంఘటనను మనకు మనం మనస్ఫూర్తిగా నమ్మే వరకు మనలో మనం ఊహించుకుంటూ దాన్ని మనం నిజంగా మార్చుకోవాలి. అలా మార్చుకోవడానికి 1 వారం పట్టొచ్చు, నెల పట్టొచ్చు, ఇంకా ఎక్కువ సమయమైనా పట్టొచ్చు. ఇది విని పాజిటివ్గా ఆలోచించమంటున్నావు అంతే కదా అని అనుకోకండి. నేను మిమ్మల్ని పాజిటివ్గా ఆలోచించమండం లేదు. పాజిటివ్గా ఆలోచించడం అంటే నాకు చెడు జరిగింది, కానీ నేను ఆ చెడుని మర్చిపోయి పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నిస్తా అని అర్థం. కానీ రివిజన్ అలా కాదు. రివిజన్లో అసలు మీకు చెడే జరగలేదు. మీరు చెడు అని నమ్ముతున్న సంఘటనలు అసలు లేదు మీ జీవితంలో, లేదా ఆ సంఘటన స్థలంలో మీకు నచ్చిన, మీకు మంచి చేసే సంఘటన జరిగింది అని నమ్మడం. ఆ నమ్మకం ఏర్పడ్డాక మీరు పాజిటివ్గా ఆలోచిస్తారా లేదా నెగిటివ్గా ఆలోచిస్తారా అనేది మీ ఇష్టం. రివిజన్ వల్ల లాభం ఏంటి అంటే ఒక్కసారి మీరు రివైజ్ చేసిన సీన్ని మీరు ఇదే నిజం అని ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతారో అప్పుడు మెల్లిమెల్లిగా మీ వర్తమానం, భవిష్యత్తులలో మార్పు రావడం మొదలైద్ది. ఇమ్రా అలా ఎందుకు జరిగిద్ది అని మీకు డౌట్ రావచ్చు. సైకాలజీ రీజన్ చెప్పాలి అంటే మన గత ప్రభావం మన మీద, మన భవిష్యత్తు మీద ఎంత ఉంటుందో చాలామందికి తెలీదు. కొంతవరకు ఉంటుంది అని అందరూ అనుకుంటాం, కానీ మనం అనుకున్న దానికంటే కూడా 100 రెట్లు మన గత జీవిత ప్రభావం మన భవిష్యత్తు మీద ఉంటుంది. ఎప్పుడైతే మనం గతానికి సంబంధించిన సంఘటనని మనకు అనుకూలంగా మార్చేశామో అంతకుముందు చెడు సంఘటన వల్ల మనలో వచ్చిన మార్పు మాయమైపోతుంది. ఆ సంఘటనే జరగలేదు లేదా మనకు నచ్చినట్టు జరిగింది అని మనం నమ్మినప్పుడు మనలో మనకి అనుకూలమైన ఫీలింగ్స్ డెవలప్ అవుతాయి. మన కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. ఆ సంఘటన గుర్తొస్తే నవ్వొచ్చిద్ది. తిన్నగా చెప్పాలి అంటే ఆ సంఘటన వల్ల మీలో మీరు ఏం కోల్పోయారు అని నమ్ముతున్నారో అది తిరిగి మీ జీవితంలోకి వస్తుంది. ఇది సైకలాజికల్ రీజన్. ఇక స్పిరిచువల్గా చెప్పాలి అంటే మనం ప్రతి క్షణం కొన్ని కోట్ల లోకాలను సృష్టించుకుంటున్నాం. మల్టీవర్స్ లేదా ప్యారలల్ రియాలిటీ అని వినే ఉంటారు మీరు. లేదు తెలీదు అంటే త్వరలోనే దానికి సంబంధించిన వీడియో క్రియేట్ చేస్తాను. క్లుప్తంగా ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఉదాహరణకి మీరు ఒక బస్ స్టాప్లో బస్సు ఎక్కాలి అని వెయిట్ చేస్తున్నారు. ఒక బస్సు వచ్చింది, ఎక్కబోయి అబ్బో జనాలు ఎక్కువ ఉన్నారు, తర్వాత బస్సులో వెళ్దాం అని మళ్ళీ వెయిట్ చేయడం మొదలుపెట్టారు. ఈ కొన్ని క్షణాలలో మీకే తెలియకుండా మీరు కొన్ని లక్షల లోకాలను సృష్టించేశారు. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క నిర్ణయం తీసుకున్నారు. ఒక లోకంలో బస్సు ఎక్కారు, ఒక లోకంలో మీరు ఇంకా వెయిట్ చేద్దాం అని కూర్చున్నారు, ఒక లోకంలో కూర్చోకుండా నుంచున్నారు, ఒక లోకంలో ఆటో ఎక్కారు. ఇలా రకరకాల లోకాలు సృష్టించబడ్డాయి ఆ కొన్ని క్షణాల్లో. ఒక్కొక్క లోకంలో మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీ జీవితం ఒక్కొక్క దారిలో వెళ్ళింది. ఇది ప్యారలల్ రియాలిటీ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ప్రకారం మిమ్మల్ని ఏ సంఘటన ఆపుతుంది అని మీరు భావిస్తున్నారో ఆ సంఘటనలో మీరు 1,000,000 రకాలుగా ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు. లేదా ఆ సంఘటనే జరగని ప్యారలల్ రియాలిటీ ఉంది ఈ సృష్టిలో. సో మీరు ఎప్పుడైతే రివిజన్ చేస్తారో మీ రియాలిటీ మారిపోతుంది. మీరు కోరుకున్న గతం ఉన్న రియాలిటీలోకి వెళ్ళిపోతారు మీరు. ఇది రివిజన్.
రివిజన్ అంటే ఏంటో అర్థమైంది, లాభాలేంటో అర్థమయ్యాయి. మరి ఎలా చేయాలి అంటే ఇదిగో ఇలా చేయాలి. అన్నిటికంటే ముందు మిమ్మల్ని పదే పదే పట్టి పీడిస్తున్న సంఘటనని గుర్తు చేసుకుని ఆ సంఘటన అలా కాకుండా ఎలా జరిగి ఉంటే మీకు మనశ్శాంతి ఉండేది అని ఆలోచించి కొత్త సంఘటన మీ మనసులో సృష్టించుకోండి. మనసులో సృష్టించుకోలేకపోతున్నా అంటే పేపర్ మీద రాసుకోండి. ఒకసారి మీరు ఎలా మీ గతాన్ని మార్చుకోవాలి అని అనుకుంటున్నారో నిర్ణయించుకున్నాక కుదిరితే ప్రతిరోజు పడుకోబోయే ముందు లేదా రోజులో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక చోట కూర్చుని ధ్యాన స్థితిలోకి వెళ్ళండి. మీ శరీరం, మనసు అన్నీ రిలాక్స్ అయిన తర్వాత మీరు సృష్టించుకున్న కొత్త సంఘటనని తిప్పి 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 గుర్తు చేసుకోండి. మనస్ఫూర్తిగా ఊహించండి, మనసు పెట్టి ఊహించండి. మీ శరీరం, మీ అణువణువు మీరు కోరుకునే ఫీలింగ్తో నిండిపోయే వరకు ఊహించుకొని ఇప్పటికి చాలు అనిపించాక ఆ స్థితి నుండి బయటకు వచ్చేసేయండి. మొదట్లో అరే ఇది కాదు కదా జరిగింది అని మీకు అనిపించవచ్చు. మన మైండ్ మనతో పదే పదే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని అనొచ్చు. అలాంటి ఆలోచనలు రాగానే లేదు నేను ఆలోచించేదే కరెక్ట్ అని మీలో మీరు పోట్లాడుకోవద్దు. జస్ట్ మిమ్మల్ని వెనక్కి లాగాలి అనుకుంటున్న ఆలోచనలకి ఆహా అవునా సరే అని డ్రైగా సమాధానం ఇచ్చి మీ పని మీరు చూసుకోండి. మీరు సృష్టిస్తున్న గతమే మీ నిజం అని నమ్మండి. ఆ నమ్మకాన్ని మీ మనసు పొరలలో ముద్ర పడిపోయే వరకు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి ఆ సీన్ మీలో ఇంకిపోయాక మీ భవిష్యత్తు మీకు నచ్చినట్టు మారుతుంది. ఈ ప్రాక్టీస్ని తన స్టూడెంట్స్కి నెవెల్ నేర్పించాక కొంతమంది తమ రిజల్ట్స్ ఆయనతో షేర్ చేసుకున్నారు. వాటిలో కొన్ని ఉదాహరణలు మీకోసం ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఒక లేడీని ఆఫీస్లో తన బాస్ అవమానించాడు. జరిగిన అవమానాన్నే పదే పదే ఆలోచించకుండా ఆ లేడీ ప్రతిరోజు తన బాస్ తనని గౌరవిస్తున్నట్టు, తనతో మర్యాదగా ఉంటూ అభినందిస్తున్నట్టు ఊహించుకోవడం మొదలుపెట్టింది. కొన్ని రోజులలోనే ఆ బాస్ ఆమెని క్షమాపణ అడగడమే కాక ఆమెకు ప్రమోషన్ ఇచ్చి శాలరీ కూడా పెంచేశాడు. ఇంకొక లేడీ తన చెల్లితో గొడవపడి మాటలు మానేసింది. ఈ రివిజన్ గురించి తెలుసుకుని దీన్ని టెస్ట్ చేద్దామని ప్రతిరోజు ఆ గొడవ జరిగిన సంఘటన చోట తాను తన చెల్లితో సరదాగా మాట్లాడుకున్నట్టు, సంతోషంగా గడిపినట్టు ఊహించుకుంది. కొన్ని రోజుల్లోనే ఆమె చెల్లి తనకి ఫోన్ చేసి అసలేమీ జరగనట్టు సంతోషంగా సరదాగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఒక పెద్దాయన తనకి ఏళ్ల క్రితం తగిలిన దెబ్బ వల్ల ప్రతి క్షణం నడుము నొప్పితో బాధపడేవారు. రివిజన్లో అసలు ఆ సంఘటనే జరగలేదు అని నమ్మడం మొదలుపెట్టారు. ఆ సంఘటనే జరగకపోతే దానివల్ల వచ్చిన నొప్పి ఎలా ఉంటుంది చెప్పండి మనలో? కొన్ని వారాలలోనే ఆయన నడుము నొప్పి మాయమైపోయింది. ఎగ్జామ్లో ఫెయిల్ అయిన ఒక స్టూడెంట్ పాస్ అయినట్టు, తనని అందరూ అభినందిస్తున్నట్టు ఊహించుకున్నాడు. పేపర్స్ రీఇవాల్యుయేషన్కి ఇచ్చినప్పుడు ఆ స్టూడెంట్ పాస్ అయిపోయాడు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నెన్నో. నేను సరదాగా ట్రై చేస్తాను అని మీరు అనుకుంటే ఒక్క నిమిషం ఈ ప్రాక్టీస్ చేయడానికి ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని. అవేంటంటే, 1, ఇది ఇన్స్టెంట్ మ్యాజిక్ కాదు. ఈ టెక్నిక్ మ్యాజిక్ లాంటిదే అయినా ఇది నేను కానీ ఒక చిటిక కానీ వేశానంటే లాంటి మ్యాజిక్ కాదు. అనుకోగానే అన్నీ మారిపోవు. మీ డెడికేషన్ మరియు మీ నమ్మకం మీద మీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. 2, లాజిక్స్తో రిజల్ట్స్ వచ్చాయా లేదా అని పదే పదే వెతకొద్దు. మీ మైండ్ మిమ్మల్ని పదే పదే లాజిక్స్ చెప్పి వెనక్కి లాగాలి అని ప్రయత్నించుద్ది. పట్టించుకోవద్దు. పెద్ద వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ లాజిక్కి. 3, ఒకవైపు రివైజ్ చేస్తూ మరోవైపు దాని గురించి కంప్లైంట్ చేయకండి. దానివల్ల మీ ప్రాక్టీస్ పాడైపోద్ది. ఒకసారి మీరు రివిజన్ మొదలుపెట్టాక మీ జీవితంలో మీరు కోరుకున్న సంఘటన మాత్రమే జరిగింది. ఉదాహరణకి, ఇప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిన అబ్బాయి రాత్రి పాస్ అయినట్టు ఊహించుకొని తెల్లారాక ఫెయిల్ అయ్యాను అన్నట్టు మాట్లాడితే ఏది నిజం? అయితే పాస్ అవ్వాలి లేదా ఫెయిల్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటే నిజం. మీ నిజం ఏంటి అనేది నిర్ణయించుకొని మీకు సంబంధం లేని సంఘటన గురించి మాట్లాడకండి. ఎవరైనా మాట్లాడాలని ట్రై చేసినా, మిమ్మల్ని పదే పదే డిస్కషన్స్లోకి లాగాలి అని ప్రయత్నించినా నవ్వేసి పక్కకు వెళ్ళండి. లేదా ఇప్పుడు అవన్నీ ఎందుకు అని మాట దాటేయండి. మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం నమ్మించాల్సిన అవసరం లేదు. మనం నమ్మితే చాలు. మెల్లిమెల్లిగా మన చుట్టూ ఉన్నవారు కూడా మనం కోరుకున్న నిజానికి అలవాటు పడిపోతారు. 4, అతిగా ప్రయత్నించకండి.
ఇది జరగాలి, ఇలాగే జరగాలి, ఇప్పుడే జరగాలి అని గట్టిగా పట్టేసుకొని కూర్చోకండి. ఎంత గట్టిగా పట్టుకుంటే అంత లోతుగా తెగుతుంది చెయ్యి. ఊహించండి, నేనేదంటే అదే నిజం అని నమ్మండి. మళ్ళీ మళ్ళీ ఆలోచించండి. సున్నితంగా ప్రయత్నించండి. సరదాగా తీసుకోండి. దేన్నైనా మనం అతిగా కోరుకుంటే అది ఆటోమేటిక్గా దూరమైద్ది. ఎప్పుడైనా మీకు తెలియకుండానే మీరు అతిగా ప్రయత్నిస్తున్నా అనిపించినప్పుడు గట్టిగా ఊపిరి తీసుకుని అంతా నేను అనుకుంటున్నట్టుగానే జరుగుతుంది, నేను టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని మనసులో అనుకుని అప్పటికి ప్రాక్టీస్ పక్కన పెట్టి వేరే పని చేయండి. ఇది మీ గతాన్ని మార్చి భవిష్యత్తును తిరిగి రాసుకునే పద్ధతి. ఈ ప్రాక్టీస్ చేయడానికి మెడిటేషన్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి, క్రియేట్ చేస్తాం. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.